కర్ణాటకలో మరోసారి పవర్ షేరింగ్ అంశం తెరపైకొచ్చింది. సీఎం పీఠం కోసం కర్ణాటక కాంగ్రెస్ లో మళ్లీ కొట్లాట మొదలైంది. 2.5 ఏళ్లు దాటడంతో స్పీడ్ పెంచారు డీకే శివకుమార్. తనకు సీఎం పదవి కావాల్సిందే అంటున్నారు. మరోవైపు ఇప్పట్లో నాయకత్వ మార్పిడి లేదని అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అటు ఎమ్మెల్యేలెవరూ ఢిల్లీ రావద్దని కోరింది ఈ అధిష్టానం. ఇంకోవైపు కేబినెట్ విస్తరణకు అనుమతి కోరారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. కేబినెట్ విస్తరణతో ఈ అంశానికి చెక్ పెట్టాలని ఆయన భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రేపు బెంగళూరు పర్యటనకు రానున్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. సో కర్ణాటకలో ఏం జరుగుతోంది, దీనికి కాంగ్రెస్ అధిష్టానం ఎలాగా చెక్ పెట్టబోతోంది? మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. పూర్తి వివరాలు అడుగుదాం. వెంకటేష్, చెప్పండి. బీహార్లో కంప్లీట్గా పరువు పోగొట్టుకున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కర్ణాటక అంశం మరోసారి తెరపైకి వచ్చింది. డీకే శివకుమార్ కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. ఒకవైపు ఎన్నాళ్ళు నేను పీసీసీ ప్రెసిడెంట్గా ఉండాలి అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సో ఆయన చాలా డెస్పరేట్గా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. డీకేను వదులుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎలాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి? దీన్ని ఎలా సెట్ చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ? కర్ణాటకలో సీఎం సీటు కోసం పంచాయతీ తారాస్థాయికి చేరుకుంది. డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్కరు ఢిల్లీకి చేరుకుంటున్నారు. తమ నాయకుడికి డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం పెద్దల్ని కలుస్తున్నారు. ప్రధానంగా 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టారు. ఆ సందర్భంగా సీనియర్ అయినటువంటి సిద్ధరామయ్యకు 2.5 సంవత్సరాలు, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఒప్పందం అంతర్గతంగా జరిగిందని తెలుస్తోంది. సో ఆ ఒప్పందం మేరకు ఇప్పటికే 2.5 సంవత్సరాలు నిన్నటితో ముగిశాయి. కాబట్టి ఇక నెక్స్ట్ 2.5 years ఖచ్చితంగా డీకే శివకుమార్ కు ఇవ్వాలని ఆయన వర్గం ఎమ్మెల్యేలందరూ కూడా పట్టుబడుతున్నారు. సో ఈ పరిస్థితిని ముందుగానే గమనించిన సిద్ధరామయ్య బీహార్ ఎన్నికల్లో ఓడిపోయిన మరుసటి రోజే రాహుల్ గాంధీని కలిశారు, మల్లికార్జున ఖర్గేని కలిశారు. తనకి మరో 2.5 సంవత్సరాలు అధికారాన్ని కొనసాగించాలని, పీఠాన్ని కొనసాగించాలని, మంత్రివర్గ విస్తరణకు అనుమతిస్తే తాను ఈ అసమ్మతికి చెక్ పెడతానని ఆయన చెప్పినట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలో ఇప్పటికే బీహార్ ఓటమితో కాంగ్రెస్ అధిష్టానం అంతా కూడా పూర్తి నిరాశలో ఉన్నటువంటి నేపథ్యంలో మరోసారి కర్ణాటకలో వేలు పెట్టి చేతులు కాల్చుకోదలుచుకోలేదు. సో ఆ నేపథ్యంలోనే ఇప్పటికిప్పుడు నాయకత్వం మార్పిడి పైన అధిష్టానం కూడా దృష్టి పెట్టేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఆ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఢిల్లీకి రాకండి, మీరు ఢిల్లీకి వస్తే మీడియా అటెన్షన్ పెరుగుతుంది కాబట్టి ఢిల్లీకి రాకండి అని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు అయితే ఒక్కొక్కరుగా వచ్చి కేసీ వేణుగోపాల్ను, ఇతర పెద్దల్ని కలిసి ఈసారి శివకుమార్ కు ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి గతంలో ఇచ్చినటువంటి సీఎం సీటు షేరింగ్ ఫార్ములా ఏదైతే ఉందో 2.5 years ఆ ఫార్ములాను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇంకోవైపు డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ బాహాటంగా సిద్ధరామయ్య 2.5 ఏళ్ల కిందట ఇచ్చినటువంటి మాటను ఆయన నిలబెట్టుకోవాలి, ఆయన మాట నిలబెట్టుకుంటారని విశ్వసిస్తున్నానని ఆయన నేరుగా డీకే శివకుమార్ మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి డీకే శివకుమార్ చాలా వేగంగా పదవులు కలుపుతున్నారు. ఆయన సోదరుడు ద్వారా మాట్లాడిస్తున్నారు, ఎమ్మెల్యేల ద్వారా మాట్లాడిస్తున్నారు. అలాగే ఈ రోజు ఉదయాన్నే ఒక ట్వీట్ పెట్టారు. ఖచ్చితంగా ఎక్కడైతే శ్రమ పడతామో అక్కడ ఫలితం ఉంటుంది, ఎవరినైతే నమ్ముకుంటామో అక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతాడని ఆయన నర్మగర్భంగా ఒక ట్వీట్ పెట్టారు. అలాగే పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తాను దిగిపోతానని కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అధిష్టానం డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలను, డీకే శివకుమార్ డిమాండ్స్ ని ఎలా తీరుస్తుందనేది చాలా ఉత్కంఠగా ఉంది. సో ప్రస్తుత పరిస్థితులను చూస్తే మాత్రం నాయకత్వ మార్పిడి పైన అధిష్టానం అంతా సుముఖంగా లేనట్టు కనబడుతుంది. ఎందుకంటే డీకే శివకుమార్ కు 30 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తుండగా 110 మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వెనుక ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడికి తట్టుకోలేక ముందు కనుక వెళ్తే ఖచ్చితంగా సిద్ధరామయ్యకు అనుకూలంగా మిగిలినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తిరుగుబాటు జెండా ఎగరేసే అవకాశం ఉంది. అదే జరిగితే కర్ణాటక కాంగ్రెస్ లో మరొక సంక్షోభం తలెత్తి అధిష్టానం మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునేందుకు రాహుల్ గాంధీ సుముఖత చూపడం లేదు. ఓకే వెంకటేష్, సో డీకే శివకుమార్ ఏం చేయబోతున్నారు? తిరుగుబాటు చేస్తారా, సైలెంట్ గా ఉండిపోతారా చూడాల్సింది.